బ్రో హాయ్. హాయ్. మీ పేరు? సిద్ధు. బ్రో, ఆల్రెడీ బిఫోర్ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సీజన్ 7కి సీజన్ 8కి మీ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సీజన్ 7 బాగా ఇంట్రెస్టెడ్గా నడిచింది. కొంచెం అందరు వెల్ నోన్ పర్సన్స్, కొంత కామెడీ క్రియేట్ అయింది, కొంచెం ఎమోషనల్ అంతా మిక్స్డ్గా ఉండి బ్యాలెన్స్డ్గా నడిచింది. ఇప్పుడు కొంచెం తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేజర్గా తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు. మిగతా వాళ్ళంతా తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. టైం పడుతుంది. మేబీ ఇప్పుడు 3 డేసే కదా అయింది. ఇంకొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటే మేబీ బెటర్గా ఉండొచ్చు. బెజవాడ వేబాక్ చాలా యాక్టివ్గా ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్లో. ఎలా అనిపిస్తుంది ఆ పర్ఫార్మెన్స్ మీకు? ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి, ఇంకా సరిపోదు. అది ఇంటి దగ్గర మనం ప్రిపేర్ అయ్యి చేసింది వేరు, అక్కడ డైరెక్ట్గా ఫేస్ చేసింది వేరు కదా. తను కొంచెం ఈ గేమ్స్ కానీ కొన్ని ఫాలో అయ్యేటప్పుడు కొంచెం మిస్ అవుతుంది. కొంచెం స్పీడ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే చాలా వైరల్ అయ్యి వచ్చిన ఆర్జే భాష గారు అయితే ఎక్స్పెక్టేషన్ లేకుండా చాలా బాగా పనిచేస్తున్న టైమ్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సో ఆయన ఇలాగే ఆడితే బిగ్ బాస్ ఫైనల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? చెప్పలేం, ఇప్పుడే ఏం చెప్పలేం. ఇనిషియల్ స్టేజ్లోనే టైం పడుతుంది. ముందు ముందు ఎవరు ఎట్లా టర్న్ అవుతారో కూడా తెలియదు. నిఖిల్ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నారు, సోనియా కూడా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. చూడాలి, మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ చేయలేము కదా. ఇంకొకటి ఏంటంటే మణికంఠ సెంటిమెంట్తో గేమ్ అయితే ఆడుతున్నారని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది ఆయన గేమ్? తను మేబీ పర్సనల్ లైఫ్ అలాగే జరిగింది కాబట్టి తను ఫీల్ అవ్వచ్చు, కాదనట్లేదు. బట్ అది రిపీటెడ్గా కాకుండా ఉంటే చెప్పడం పదే పదే కంటిన్యూగా అదే చెప్తే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. వీకెండ్లో నాగార్జున గారు వస్తారు. ఆయన ఎంట్రీ తర్వాత ఏమన్నా బిగ్ బాస్ కొంచెం బజ్ ఇంకా హైప్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఛాన్సెస్ అయితే ఉంది. మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు కదా. బిగ్ బాస్ కూడా వీక్లో ఎలా ఉంది అంటే దాని రివ్యూస్ని బట్టి మళ్ళీ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ 14 మెంబర్స్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎవరికి ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి నాగమణి కంటే కనబడుతున్నాడు. తర్వాత మేబీ బేబక్క కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటే మీరు కొంతమంది నేమ్ సజెస్ట్ చేస్తే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? మీరు ఎవరైనా చెప్తే దాంట్లో ఎవరు బెటర్ అనేది చెప్తా. చాలామంది ఏంటంటే మనకి బరిలెక్క అవ్వచ్చు, కుమారి ఆంటీ అవ్వచ్చు, ఇట్లా కొంతమంది పేర్స్ చెప్తున్నారు కదా. సో మీకు ఎవరు వస్తే బెస్ట్ అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ పర్పస్లో? బరిలోకి వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది. కుమార్ అంటే మేబీ చేయలేకపోవచ్చు, ఎందుకంటే తనకు పబ్లిక్లో ఎలా ఎంటర్టైన్మెంట్ తన వర్క్ లైఫ్ వేరు. మేబీ ఎలా ఉంటుంది. అంటే విష్ణుప్రియ అప్పుడే లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది బీబీఎక్స్లో. ఎలా అనిపిస్తుంది మీకు? తనకు తెలుసు కాబట్టి ఇలాంటివి అన్నీ కొంచెం గేమ్ ప్లాన్ అదంతా, అంతే. కానీ తను అలా అయితే ఇన్ని సోర్స్ చేసింది. తను ఇప్పటికెప్పుడో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయాలి, అదంతా గేమ్ ప్లాన్. బట్ నిన్న నవ్విన దానికి మాత్రం చాలా ఫన్ క్రియేట్ అయింది. చాలా డిఫరెంట్గా నవ్వింది. ఊడలు మరి ప్రోగ్రాంలో నవ్వు వచ్చినట్టు వైరల్ అవుతుంది. బెటర్. మన మనకంటే విగ్ తీయాల్సిన అవసరం ఏముందంటారు అసలు బిగ్ బాస్ హౌస్లో? వాడు అక్కడ ఉన్నానని మర్చిపోయి తీసిండో, లేకపోతే ఆ బాధలో తీసిండో తెలియదు. కానీ సడన్ ఉన్నాడని చెప్పేసి అన్నారు 2 ఇయర్స్. సో అదేమన్నా గుర్తొచ్చిందంటారా? ఇంతవరకు ఎవరికీ తెలియలేదు అది విగ్ అని. సడన్గా అలా తీసేసరికి అందరూ షాక్ అయ్యారు. నేను కూడా షాక్ అయ్యాను, ఇది విగ్గా అనుకున్నాను. సర్ప్రైజ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.